వెనకాల కొంచెం అక్క ఎవరైనా నుండి వెనకాల అక్క ఉందా? ఆ పిల్లలు లోపలికి బయటికి వెళ్తున్నారు. కొంచెం అది మనకి పద్ధతి కాదు, క్రమశిక్షణ అది చాలా అవసరం. కొంచెం కంట్రోల్ చేయండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 'నేను చెప్పాను కదండి, మరలా నేను చెప్పను. దేవుని వాక్యం కొరకు శ్రద్ధతో వచ్చిన వాళ్ళు, దైవ భయముతో దైవాసక్తితో వచ్చిన వాళ్ళు మాత్రం బైబిల్ తీసుకోగలరు. 32వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు దేవుడే మాట్లాడారు. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుతాను. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వాన వలె ఉంటుంది, నా వాక్యము మంచు వలె ఉంటుంది, లేత గడ్డి మీద కురు చినుకు వలె ఉంటుంది అని దేవుడు చెప్పారు. 32వ అధ్యాయంలో మొదటి 2 మాటలు మనం చూసినప్పుడు దేవుడే మాట్లాడాడు. అయ్యి ఒక మాట మీకు చెప్తాను, అర్థం చెప్తాను. దేవుడు ఆకాశ మండలంతో మాట్లాడగలడు, భూమండలంతో దేవుడు మాట్లాడగలడు. ఇంకెవరు మాట్లాడలేరు. ఎవరు మాట్లాడినా ఆకాశమా ఆలకించు, ఆకాశ మండలమా, భూమి సముద్రమా నా మాటిను అని ఈ ప్రపంచంలో ఆదాం మొదలుకొని పుట్టి సచ్చిన వాళ్ళలో ఒక్కరు కూడా ఆకాశంతో భూమితో మాట్లాడిన వాళ్ళు లేరు. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడితేనే ఆకాశం ఆలకిస్తుంది, భూమి ఆలకిస్తుంది. కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది దేవుడు అనే ఆ నామం ఎంత ఘనమైనదో, యేసు అనే మాట, ఆ పదం లేక ఆ పేరు ఎంత ఉన్నతమైనదో, ఎంత ప్రభావము గలదో చూడండి. దేవుడు అంటున్నాడు, నేను మాట్లాడుతాను. ఆకాశ మండలమా భూమండలమా చెవియొగ్గు అన్నారు. ఖచ్చితంగా వినవలసిందే అని. నా ఉపదేశం వాన వలె ఉంటుందని చెప్పారు. ఈ ఉదయకాలం ఈ వాక్యం చెప్పడానికి ముందు దేవుడు వాన కూడా కురిపించాడు. ప్రార్థన చేశాం చాలాగా. కరుణించు తండ్రి, ఈ ప్రజలందరూ నిన్ను ఆరాధించుకోగలగాలి. మరలా మా బ్రతుకులో ఈ దినం మరలా మాకు రాదు. వర్షం వచ్చింది వెళ్ళలేకపోయానని ఎవరో మిగిలిపోకూడదు అని నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాను. ఆజ్ఞాపించాం యేసు నామములో. వర్షం ఆరాధన అయ్యి నీ ప్రజలందరి ఇంటికి లెక్కురాలి తండ్రి అని కోరుకున్నాం. అలాగే దేవుడు సహాయం చేశారు. నా దేవుని బిడ్డలారా, వాన కురిసినప్పుడు నా మాటలు నా ఉపదేశం వాన మంచు అన్నారు కదా. లేత గడ్డి మీద వాన పడితే లేత గడ్డి ఏమవుతుందండి? చిగురుస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యము వాన వలె ఉన్నది. మనమందరము ఎలా ఉన్నామనంటే, మనమందరం నేల మీద ఉన్న గడ్డి లాంటిది. మన జీవితం గడ్డి పువ్వు లాంటిది. వాన లేకపోతే గడ్డి ఏమైపోద్ది? అర్థమవుతుందండి? వాన పడకపోతే లేత గడ్డి, పచ్చగడ్డి ఏమవుతుంది? ఎండిపోతుంది, వాడిపోతుంది, మాడిపోతుంది. నీ జీవితం కూడా దేవుని వాక్యం నీ మీదకి కురవకపోతే, వాక్యము చేత నువ్వు తడపబడకపోతే, వాక్యము చేత దర్శించబడకపోతే కూడా గడ్డి ఎండిపోయినట్టే జీవితం ఎండిపోద్ది.
ఈ అధ్యాయం ఇలా ప్రారంభించి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో సుదీర్ఘంగా చాలా మాటలు చెప్పారు. కొన్ని మాటలు మాత్రం నేను మీకు చెప్తాను. దైవాసక్తి కలిగిన దేవుని ప్రజలు మందామతులు కాకండి, బుర్ర ఇక్కడ పెట్టినాలే. మీ అధ్యాయంలో మీరు మిగతా భాగాలన్నీ ఇంటి దగ్గర మీరు చదువుకొని తెలుసుకోండి. కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ 32వ అధ్యాయము 52 వచనాలు చాలా సుదీర్ఘంగా మోషే ద్వారా దేవుడు తన ప్రజలకి తెలియచేశారు. ఇందులో కొన్ని మాటలు మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన విషయాలు అన్నీ ప్రాముఖ్యమే. దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఒక్కొక్క మాట మీరు తెలుసుకుంటే చూడండి. 4వ వచనంలో చూస్తే ఆయన చర్యలన్నీ న్యాయము, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. 5వ వచనంలో వారు తమ్మును చెరుపుకొని తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశం, బుద్ధి లేని అవివేక జనం. ఇలా మాట్లాడారు. ఎందుకంటే వారు దేవుడు నమ్మదగిన వాడు, దేవుని గురించి ఆయన క్యారెక్టర్ అక్కడ. ఈ ప్రజలను గురించి, ఇశ్రాయేలు ప్రజలను గురించి చూస్తే వారు తమను తామే చెరుపుకున్నారు. బుద్ధి లేని అవివేక జనం, మూర్ఖత గల వక్ర వంశం అని మాట్లాడారు. చూడండి, అంటూ ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తారు. 7వ వచనంలో పూర్వదినాలు అంటే గతించిన సంవత్సరాలు గుర్తు చేసుకోండి. మీరు ఒకవేళ మీ పెద్దలను అడగండి, మీ తండ్రిని అడగండి, వాళ్ళు చెప్తారు అని అంటారు. ఇంకా మనం చూస్తే 10వ వచనంలో దేవుడు ఆ ప్రజలకు చేసిన మహోపకారాలు అక్కడ గుర్తు చేయబడ్డాయి. అరణ్యములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడారు. భీకరమైన ధ్వని గల పాడైన ఎడారిలో వారిని కనుగొని, ఇశ్రాయేలుని కనుగొని వారిని ఆవరించి పరామర్శించి ఒకడు తన కనుపాపను కాపాడినట్లు దేవుడు కాపాడారు. వారికి కావలసినటువంటి ఆహారము వారికి దేవుడిచ్చారు. కింద మాటలన్నీ మీరు చదువుకుంటే అవే. గోధుమల మెరకల సారం దేవుడు వాళ్ళకి పెట్టాడు. ఆవు పాలు, కొండ తేనె, ఇవన్నీ దేవుడు జుర్రించాడు. ఇవన్నీ పెట్టారు వాళ్ళకి. లేకపోతే ఏంటండి పరిస్థితి? ఆ అరణ్యంలోనే వారు నశించిపోవాలి. దేవుడు వాళ్ళకి తినే ఆహారం, ఆ మధురమైన పానాలు, పదార్థాలు దేవుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కడుపు తృప్తిపరిచాడు. అయితే 15వ వచనంలో యెషూరును అంటే ఇశ్రాయేలు క్రొవ్విని వాడై, చూడండి, క్రొవ్విని వాడివై మర్చిపోయావు ఇవన్నీ. నీవు క్రొవ్విని వాడివై, మందుడివై కాలు జాడింతున్నావు ఈవేళ. హృదయం కొరువిపోయి దేవుడు చేసిన ఇవన్నీ మర్చిపోయి నీ బ్రతుకులో ఈవేళ కాలు జాడింతున్నావు. స్తోత్రం. నిన్ను పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయావు. ఆ మాటలు చూడండి, ఎంత ఉన్నతమైన మాటలు. నిన్ను కనిన దేవునిని మర్చిపోయావు. 19వ వచనంలో దేవుడు దీనిని చెప్పరే, వెనకాల కూర్చున్న అక్కలు, తల్లులు, తండ్రులు, సోదరులు చూడండి, దేవుడు దీనిని చూడరా మరి
ఇలా చూడండి, నేను చూడకపోవచ్చు, ఎవరు వెనకాలో ఎవరి వెనకాలో నువ్వు దాక్కుని తల కింద కట్టుకోవచ్చు. మరి దేవుడు చూడ్డా? ఓ రోజు ఉంది, దేవుడు చూశాడు. అటు ఇటు చూడకండి. ఆ వాక్యం మీ చేతిలో పెన్నుంటే కింద గీత కొట్టండి. యెహోవా దానిని చూశారు. నువ్వు కాలు జాడించడం, దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోయి మందుడు అయ్యి దేవుడిని మర్చిపోయి హృదయం కురిగిపోయి ప్రవర్తించడం దేవుడు చూశాడు. చూస్తాడు రోజు. చూడ్డా? మరి చూశాడు, చూస్తాడు. నేను ఇన్ని చేశాను కదా వీళ్ళకి, ఈవేళ హృదయం కొవ్వి నా ఎడలు వీళ్ళు కాలు జాడిస్తున్నారు అని దేవుడు చూశాడు. ఆయన కన్నెర్ర చేస్తే ఏముందండి? చూస్తాడు. నా దేవుని బిడ్డలారా, ఇంకా మనం అక్కడ చూస్తే 29లో మాట త్వరగా చెప్తాను నేను. వారు జ్ఞానం తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట. అయ్యో, నేను ఇలాగే ఉంటే నా స్థితి ఏంటని కడవరి స్థితి యోచించుకుంటే మేలు. దేవుడు ఇక్కడ కొన్ని మాటలు చెప్పారు. ఇంకా నేను కిందకి వెళ్తున్నాను. జ్ఞానం తెచ్చుకొని కడవరి స్థితి యోచించుట మేలు. మరి యోచించండి, యోచించుకోండి. 39లోకి వెళ్ళిపోదాం. 35 చూద్దాం ఒకసారి. పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నాదే. పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నాదే. 39 మృతి నొందించువాడను నేను బ్రతికించేవాడును నేనే. ఇలా చూడండి, చంపుతాడు, ఇలాంటి చంపుతాడు, చంపడా? మృతి నొందించువాడు, అవునా కదా? మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు. బ్రహ్మాండమైన మాటలు చెప్పాడు ఆఖరిలో మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకి. ఆ భయం ఉండాలి. ఇలా ప్రవర్తిస్తే దేవుడు చంపుతాడు, చూస్తాడు, చంపుతాడు అని భయం ఉండాలి. ఆ ప్రజలకు చెప్పారు ఆయన. మృతి నొందించువాడు, బ్రతికించేవాడు ఆయనే. గాయపరచువాడు, స్వస్థపరచువాడు ఆయనే. స్తోత్రం. ఇలాగ కిందకి మీరు చదువుకోండి తర్వాత విషయాలు. ఈ మాటలన్నీ చెప్పి 46వ వచనం ఈరోజు నేను మీకు ఉపదేశం చేసేది ఆ మాట మీద. ఎవరైనా పురుషులంతా సైలెంట్గా ఉంటున్నారు, కొంచెం చదువుతారా? మరలా వారితో ఇట్లే నేను అంటే, మరలా అంటే ఈ మాటలన్నీ ముందు చెప్పారండి, మరలా చెప్పారు మోషే వారితోనే. బాబు ఇదిగో
నేను పలికిన, చూడండి, మీతో సాక్ష్యముగా నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. 47 మోషే గారు ముగింపులో చెబుతున్న మాట. ఇది మీకు నిరర్ధకమయ్యే మాట కావు, ఇది మీకు జీవమే. ఈ మాటలు ఏమో నిరర్ధకం అని అనుకుంటున్న పెడచెవిని పెడతారేమో. ఇవి నిరర్ధకమైపోయే మాటలు కావు, ఇది మీకు జీవమే. స్తోత్రం. మరియు మీరు స్వాధీనపరుచుకొనబోవు స్వాధీనపరుచుకొనుటకు యోర్దాను దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దీనిని బట్టి మీరు చెప్పరా, మాట చెప్పాలా? దేనిని బట్టి? దేవుడు మీకు చెప్పారే ఈ మాటలన్నిటినీ మీ మనసులో ఉంచుకోండి. ఇది మీకు జీవమే కానీ నిరర్ధకమైపోయే మాటలు కావు, అని నువ్వు తేలిగ్గా తీసుకొని పక్కన పడేసావు అనుకో, అవేవి నిరర్ధకమైన మాటలే అని అనుకునేవి, కానీ అవి నిరర్ధకం కావు, అవి మీకు జీవం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కావున ఈ మాటలన్నీ మీ మనసులో ఉంచుకొని ఏలిపెట్టి చూడండి ఆ వచనం. మీ మనసులో ఉంచుకొని ఈ వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనాలని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా వారికి చెప్పవలసినటువంటి వారి జీవానికి, దీర్ఘాయువుకు, వారి మేలు కొరకు చెప్పవలసిన మాటలన్నిటినీ ఈ అధ్యాయంలో సుదీర్ఘంగా దేవుడు ఇచ్చారు. అలాగే ఆ మాటల్ని మనసులో ఉంచుకొని నడిచిన వాళ్ళు యొర్దాను దాటి దీర్ఘాయువును పొందారు. దేవుని మాటల్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఆ మాట నిరర్ధకం కాలేదు. మృతి నొందించేవాడు ఆయనే అని, గాయపరిచేవాడు ఆయనే అని ఏ మాటలైతే దేవుడు మోషే ద్వారా చెప్పించాడో ఆ మాటలన్నిటినీ దేవుడు న్యాయంగానే నెరవేర్చాడు వాళ్ళ పట్ల. టుడే, ఈ దినము కూడా ఈ కాలమందున్న మనతో, ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించి దైవ భయము కలిగిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం కదా, కేకలు, భూలోకము కేకలేయాలి. నదులు, ఇలా చూడండి, నదులు చప్పళ్ళ కొడుతున్నాయి. మీరు నది దగ్గరికి వెళ్ళి ఉంచండి. కీర్తన చదివారు కదా ఇందాక. నదులు మనం అనుకుంటే వాగులు వచ్చి కొడుతున్నాయి, చప్పట్లు కొడుతున్నాయి. ఆమేన్. భూలోకము కేకలు వేయాలి. దేవుని సంఘం ప్రతిధ్వనించాలి. జయధ్వనులతో, స్తుతిధ్వనులతో దేవుని నామం ప్రతిధ్వనించాలి. ఆమేన్. సచ్చుపుచ్చు కాకుండా మిగతా వాళ్ళందరూ స్తోత్రాలు చెప్పి కనపరచండి. విన్నారు కదా, ఈ మాటలు ప్రతి ఒక్కరూ మీ మనస్సుల్లో పెట్టుకోండి.
చాలా మాటలు నేను అవసరమైనవి చెప్పాను. కనుపాప వలె దేవుడు కాపాడారు. పక్షిరాజు వలె ఆయన రెక్కల చాపి పట్టుకున్నారు భీకరమైన పాడైన ధ్వనిగల ఎడారుల్లో. గోధుమల సారం వాళ్ళకి ఇచ్చాడు, ఆవు పాలు, మజ్జిగ, కొండతేనె, నూనెతో వాళ్ళ తలంటాడు. ఇన్ని చేస్తే వాళ్ళు బలిసి కొవ్వి మందులై దేవుడి మీద కాలు జాడించారు, తిరగబడ్డారు. అప్పుడు దేవుడు ఇవన్నీ చెప్పాడండి వాళ్ళకి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ దినములంతమందు దేవుడు ఇలాగే మాట్లాడారు. సో ఆనాడే మోషే ప్రవక్త అప్పుడే చెప్పాడు. ఆ మాటలు మనకు అపోస్తులు 3:22 కనపడతాయి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాలలోనూ మీరు ఆయన మాట వినాలి. స్తోత్రం. ఉరుములుతున్నాయని, పిడుగులు పడతాయని భయపడకండి. అంతకంటే ముందు దేవుని వాక్యానికి భయపడాలి. అట్లకి కాదు భయపడేది, దేవుని వాక్యానికి భయపడాలి. భయపడుతున్నారా? నీకు వాక్యం చెబుతున్నాను కానీ ఈ మాటలు వింటే నాకెంత భయం పడుతుంది. ఉరుములకి పిడుగులకి కాదు నేను భయపడుతున్నది, దేవుని వాక్యానికి భయపడాలి. భయపడుతున్నావా? నా దేవుని బిడ్డలారా, ఆ ప్రవక్త మోషే చెప్పాడు ఆనాడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయాలలోనూ మీరు ఆయన మాట వినాలి. స్తోత్రం. ఆ ప్రవక్త మాట విననివాడు, తీయండి బైబిల్ తీసుకుంటారా నాయన. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. యేసయ్య మాట వినకపోతే, దేవుని మాటని వినకపోతే సర్వనాశనం అంటే ఏం చెప్తారు మీరు? ఏమనుకుంటున్నారు? సర్వనాశనం అంటే ఏమనుకుంటున్నారు? ఒక ఇల్లు తగులుబడింది అనుకోండి, అప్పుడు ఆ ఇంటిని కాలిపోయిన తర్వాత చూస్తే ఇదే మాట అంటారు, ఇంకేముందండి, సర్వనాశనం అయిపోయింది. అంటే ఇంకేమీ దేవుని మాటగాక ఏ వ్యక్తి అయినా వినకపోతే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట, ఆయన మాట వినకపోతే నీ జీవితం ఎవరి జీవితమైనా కానీ సర్వనాశనం. అంటే నేను అర్థం చేసుకున్న మాట చెబుతున్నాను. శరీరముతో బ్రతికే ఈ ఆయుష్కాలం భూమి మీద దేవుడిచ్చిన ఈ జీవితము ప్లస్ మరియు నిత్యములో నీ కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా నీవు కోల్పోతావు, నాశనం చేసుకున్నవాడు అవుతావు. అందుకని చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మాట అంటే ఏంటి? అది నిరర్థకమయ్యే మాట, అది వ్యర్థమయ్యే మాట అండి కాదు. దేవుని మాట ఎలాంటిది? దేవుడే చెప్పాడు. ద్వితీయోపదేశకాండ 32లో మనం చదివాం, నా మాట గడ్డి మీద కురియు వాన లాంటిది, నా ఉపదేశం గడ్డి మీద, లేత గడ్డి మీద కురియు వాన లాంటిది. అలాంటి దేవుని మాటలు మన మీద ప్రభు కురిపిస్తూ ఉంటే, ఆ మాటలు వినకపోతే ఏమిటి నీ గతి చెప్పండి? నాశనం అవుతారు, సర్వనాశనం అవుతారు. అందుకని దేవుని మాటలు మనం ఒకటి గడ్డి లాంటిది మన జీవితం, దేవుని మాట వాన లాంటిది. వాన లేకపోతే గడ్డి ఎండిపోద్ది. దేవుని వాక్యానికి మనం లోబడకపోతే మన జీవితం కూడా
అందుకని దేవుని మాటల్ని మనం నాడు మోషే ఇజ్రాయేలుకి చెప్పినట్టుగా ప్రభువు మనతో చెప్పారు. మత్తయి అండ్ మార్క్ అండ్ లూక్ అండ్ జాన్, ఈ నలుగురు అపోస్తలులు యేసు ప్రభువు మాట్లాడిన మాటలు, నాడు మోషే ఎలాగైతే దేవుడు చెప్పిన మాటలు ఇశ్రాయేలు ప్రజలకి రాశారో చెప్పారో, అలాగే ఈ నలుగురు అపోస్తలుల ద్వారా 4 సువార్తల్లోనూ యేసు ప్రభు మాట్లాడిన ఆ జీవము గల దేవుని మాటలు ఈ ప్రపంచములో ఉన్న మానవాళికి జీవము కొరకు, మేలు కొరకు దేవుని మాటలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. మీరు దేవుని స్తుతించుతూ ఉండండి. మనం చూస్తాం యేసు ప్రభు, మీరు చాలా జాగ్రత్తగా చదవండి 4 సువార్తలు కూడా. నీవు నిజంగా దేవుని బిడ్డవైతే ప్రతి ఉదయకాలం దినారంభం చేసే మొట్టమొదటి పని మోకాళ్ళేసి దేవుని స్తుతించటం. నువ్వు నిజంగా విశ్వాసమైతే, భక్తి గలవాడివైతే. రెండవ పని చేసేది 1 దేవునితో మాట్లాడడం, 2 దేవుని మాట వినడం. ఆమేన్. 1 దేవునితో మాట్లాడడం, 2 దేవుని మాట మనం వినడం, అదే వాక్యం చదవటం, ధ్యానించటం. ఆమేన్. హల్లెలూయా. ఇలా చేసేవారు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతారు, దేవుని మాటలు తెలుసుకోగలుగుతారు. తెలుసుకుని వాటిని మనస్సులో ఉంచుకొని వాటిని వారి తర్వాత వారి సంతతికి వీటిని గైకొనాలని ఆజ్ఞాపించి వారు తద్వారా దీర్ఘాయుష్మంతులవుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఆ దేవుని మాటలన్నీ కూడా ఎల్లప్పుడూ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా చేస్తాయి. ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన వారిగా దేవుని ఎదుట మనం భయభక్తితో ఉండేటట్టు చేస్తాయి దేవుని వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యమే మనకి జీవము గనుక అది మన దీర్ఘాయుష్యునిచ్చి నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ఇక్కడ మోషే గారు దీర్ఘాయువు అన్న పదమే యోహాను సువార్తలో యేసయ్య నిత్య జీవము అనే మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పారు. దీర్ఘాయువు అనేది నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. స్తోత్రం. చూడండి, ఇక్కడ చూడండి, యేసయ్య తన ప్రజలకు తన మాటలన్నీ సంపూర్తిగా వినిపించారని అపోస్తలుడైన లూకా 7వ అధ్యాయం 1వ వచనంలోనే చెప్పారు. మీరు బైబిల్ చూడడానికి ఇష్టపడితే అక్కడ ఉంటుంది. 7వ అధ్యాయం 1వ వచనంలోనే ప్రభువు తన మాటలన్నీ తన ప్రజలకు సంపూర్తిగా వినిపించారు. చెప్పవలసినవి అన్నీ చెప్పారు. మీరు చదువుకోండి, ఇందాక చెప్పానే ద్వితీయోపదేశకాండం 32. అందులో మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పవలసిన మాటలన్నీ చెప్పారు. అలాగే యేసయ్య మన జీవము కొరకు, మన రక్షణ కొరకు, మన మేలు కొరకు చెప్పవలసినవన్నీ చెప్పారు. ఆ మాటలే మత్తయి, మార్కు, లూక్, జాన్, ఈ 4 అపోస్తలుల ద్వారా ఈ కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చారు. సో ప్రభు అంటారు, ఇప్పుడు మీరు తీసి చదవండి, లూకా 6:47. చూడండి, ఎవడైనా నా యొద్దకు వచ్చి నా మాటలు విని, ఏలు పెట్టి చూడండి ఆ మాటలు, ఎవడైనా, ఆ మాట అక్కడ లేదులే, మరొక చోట ఉంటుంది, నా దగ్గరకు వచ్చి అర్థం చేసుకుంటారని చెబుతున్నాను, ఏలు పెట్టి చూడమని. 1 అక్కడ కనబడుతుంది, నా యొద్దకు వచ్చి, మంచిది. తర్వాత నా మాటలు విని, మంచిది. తర్వాత
వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలి ఉంటాడో నేను మీకు తెలియజేస్తానని ఎవని పోలి ఉంటాడో చెప్పారు. ఎవని పోలి ఉంటారు? ఇల్లు కట్టాలనుకుని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకొన్నవా బుద్ధిమంతుని ఎవడు? అది ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని వాటిని ఆ ప్రకారంగా చేసేవాడు. ఈ మాటలు వింటున్నప్పుడే మీకు అవగాహన రావాలి. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటున్న వారులారా, ఇక్కడ ఏమని ప్రభువు చెప్పారు? ఖండితంగా చెప్పారు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడిని పోలు ఉంటాడని చెప్పి. వాన వరదలు తుఫానులు వచ్చినా అది కూలిపోదు అని ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్పారు, పోలిక చెప్పారు. ఎవరి గురించి అంటే ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేసేవారు. హల్లెలూయా. మనం ఒక్క మాట ఆలోచించాలి. ఒక్క మారు ఈ రోజున నీవు దేవుని దగ్గరికి వస్తున్నావు, మంచిది. దేవుని మాటలు వింటున్నావు, మంచిది. అయితే దేవుడేం చెప్పాడు? వాటి చొప్పున చేయు ప్రతివాడు కదా. మరి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని వాటి చొప్పున నీవు చేస్తున్నావా? వాటి ప్రకారంగా జీవించుచున్నావా? ప్రవర్తిస్తున్నావా? యేసు నామం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, వాక్యము తేటగా చెప్పారు, నా యొద్దకు వచ్చి నా మాటిని వాటి చొప్పున చేయు ప్రతివాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు ఉంటాడు. మరి ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నారే, దేవుని మాటలు వింటున్నారే, దేవుని మాట చొప్పున చేస్తున్నామా? ఆమేన్. దేవుని మాటలు నిరర్థకమైన మాటలు కావు కదా, కదండి. దేవుని మాటలు జీవము కదా. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటలు ఇందాక మనం చెప్పుకున్నాం, నిరర్థకమైపోయే మాటలు దేవుడు చెప్పలేదు. మనకు జీవము దీర్ఘాయువు కలిగే మాటలు ప్రభువు చెప్పారు. ప్రభు ఇచ్చిన మాటలన్నీ మన మేలు కొరకు, మన దీర్ఘాయువు కొరకు దేవుడు చెప్పారు. మరి వాటిని విని వాటి చొప్పున చేయకపోతే నీకేమీ ప్రయోజనం ఉండదు. ఈరోజున అనేక మంది దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, కానీ దేవుని మాటల్ని త్రోసేస్తున్నారు. అలాగో గాక నీవు జీవితం ఉన్నట్లయితే, గడ్డి మీద వాన లేకపోతే ఎలా నాశనం అవుతుందో, దేవుని వాక్యము నీలో లేకపోతే కూడా నీ జీవితం అంతే, నీకేం మేలు ఉండదు. ఒకటి రెండు మాటలు మీకు సరిగ్గా ఈ వాక్యం మీకు అర్థం అవడానికి చెబుతాను. దేవుని దగ్గరకు వచ్చి ఆయన చెప్పినట్టు చేస్తే బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు, దేవుని మాటలని అలా చేయకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు. ఒకరోజు మనసులో దేవుని స్తుతిస్తూ ఉండండి. సిరియనులు ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చి ఇజ్రాయేలులో నుండి వారితో యుద్ధం చేసి ఒక చిన్నదానిని చెరపట్టుకుని వెళ్ళిపోయారు. స్తోత్రం. ఆ చిన్నది ఆ సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఇంటిలో, నయమాను భార్య దగ్గర పరిచారము చేయున్నదిగా ఉన్నది. ఇంట్లో వాళ్ళు కదా తెలిసేది, ఇంట్లో వివరాలన్నీ ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుస్తాయి.
ఈ నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఈ పాప చూశారు. స్తోత్రం. చూసి ఆమె చెప్పారు, నా యజమానుడు షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా దగ్గర అతడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను అని చెప్పారు. యేసు నామము మహిమపరచబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈమె చెప్పారు చూడండి, నా యజమానుడు నయమాను షోమ్రోనులో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడని చెప్పినప్పుడు ఈ నయమాను బయలుదేరి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర ఆ ఇంటి ముంగట రథముతో నిలబడ్డాడు. ఒకరు వెళ్ళి చెప్పారు, ఈయన సంగతి ఇది అని చెప్పారు. అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నారంటే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం. అప్పుడు ఆ దైవజనుడు చెప్పారు ఆ వ్యక్తికి, నీవు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు అందులో మునిగి స్నానం చేసి శుద్ధుడు బాబు, నీ ఒళ్ళు మరలా బాగవుతుంది అని చెప్పారు. ఇలా చూడండి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఫస్ట్ ఈయన గారు ఓ మాటలో చెప్పాలంటే దేవుని గురించిన సువార్త విన్నారు. ఓకేనా? రెండవది, ఒకటి విన్నారు, రెండవదిగా ఆయన చేసింది ఏంటంటే దేవుని దగ్గరికే వచ్చారు. ఎలీషానిగా ప్రభువుకి, యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రభువుని గురించి విని ప్రభువు దగ్గరికి వచ్చారు అనుకోండి. ఆయన నిన్ను బాగు చేస్తారని విన్నారు, వచ్చారు. మంచిదే, బాగుపడాలనే ఉద్దేశంతోనే వచ్చారు. అక్కడ నిలబడ్డారు. ఇప్పుడు అతను బాగుపడటం కొరకే ఎలీషా ప్రవక్త అతన్ని బాగుపడడం నిమిత్తమే చెప్పారు కదా. యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేసి బాగుపడమని చెప్పారు. ఈ మాట ఇది ఏం చేశాడు ఆయన? బాగుపడాలనుకున్న వాళ్ళు బైబిల్ చూడండి. ఆ గోళ్ళ వెంక అదిగా అటా ఇటా ఇటు అటు కాదు చూడాల్సింది. మీరు బాగుపడాలనుకున్న వాళ్ళు వాక్యం చూడండి. చూడండి ఆ మాట. నయమాను కోపం తెచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. బాగుపడమని కదా. అప్పుడు అతని దాసుడు ఒకరు అంత దూరం వెళ్ళిపోయాడండి. ఆయన పద పని యొర్దాను నదిలో దిగి 7 మార్లు నేను స్నానం చేసి శుద్ధుడవమని చెప్తున్నాడు ఆయన. నేను ఎవరిని తెలుదా మీకు? నువ్వెవరివైనా ఒకటే, దేవుని వాక్యం. నువ్వెవరు? ఆయన అనుకుంటాడు నేను దేశానికి సైన్యాధ్యక్షుడిని, దేవుడు అనుకుంటాడు లేతగడ్డి. నువ్వెవరవా? స్తోత్రం. గడ్డి చాలా అల్పమైంది, మానవ జీవితం కూడా చాలా అల్పమైన వారం. ఆమేన్. రే నాయనా, నేను చాలా బలవంతున్నాను అనుకున్నావా? ఒకరోజు నీకు తెలుసుద్ది
నువ్వేంటి అనే నిజం ఇప్పుడు తెలుసుకోకపోతే, వాక్యం అంగీకరించకపోతే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ యోర్దాను నదిలో దిగమంటాడేంటినా? నిరర్థకమైన మాట అనుకున్నాడు. తనలో తానేవో అనుకున్నాడు. మా ఊళ్ళో నదులు, మా దేశంలో నదులు శ్రేష్టమైనవి కావా? అబానాయు, పర్పరు మా దేశంలో ఉన్న నదులు మీ దేశంలో ఉన్న నదుల కంటే గొప్పవి కావా? రే, నీకు అర్థం అవట్లేదు రా పిచ్చోడా. ఇలాగే ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేకులు దేవునికి దూరమై నశించిపోతున్నారు. నా కులం ఏంటి, నా ఇంటి నేను ఎవరిని, ఇలాగా. నువ్వెవరివైతే నువ్వు లేత గడ్డి. దేవుని దృష్టిలో మన మట్టి, గడ్డి, వట్టివారం మనం. దేవుని మాట వింటేనే ఆ మాటలోనే మనం మేలు పొందుతాం. కోపం తెచ్చుకుని వెళ్ళిపోతే ఎవరికి? ఈయన గారు అలాగే వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకాల అందులో కూర్చున్న ఒక దాసుడు చెప్పాడు, సార్, నాయనా సార్, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేసి ఉండమంటే నువ్వు చెయ్యవా? అందులో స్నానం చేసి శుద్ధుడవు బాగుపడని చెప్పిన మాట మేలు కదా నాయనా. ప్రైజ్ ది లార్డ్. బాబు, ఎందుకు కోపం తెచ్చుకుని వ్యసనపడి వెళ్ళిపోతావు? నీ బాగు కోసమే కదా ఈ మాటలు, నీ మేలు కోరే కదా దేవుడు చెప్పే ఈ మాటలు, నీవు రక్షణ పొందాలనే కదా ఈ మాటలు, నీవు దీర్ఘాయువు పొందాలనే కదా ఈ మాటలు, నీ పాపములో నుంచి విడిపించబడాలనే కదా ఈ మాటలు, జీవము గల మాట, నిత్య జీవానికి పాత్రుడు అవ్వాలనే కదా ఈ మాటలు. కోప్పడి వ్యసనపడి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఈరోజు కూడా నా దేవుని బిడ్డలారు, ఈ మాటలు మనల్ని ఆలోచింపచేస్తాయి. వాడికి అర్థమైంది, బాగుపడాలని వచ్చాను, ప్రవక్త దగ్గరికే వచ్చాను, ప్రవక్త చెప్పే మాట కూడా విన్నాను, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ చెప్పినట్టు చేయకుండా ఉండటం వల్లే బాగుపడకపోవడానికి కారణం. ఇక్కడ దాకా బాగానే ఉంది. మనవాళ్ళు కూడా ఇంతే, చాలామంది ఉంటారు. చర్చి మానరు, ప్రార్థన మానరు, రైట్, దేవుని దగ్గరికి వస్తారు, దేవుని మాటలు వింటారు, కానీ అలా కాదు, అట్లా కాదు అనుకుని, ఇలాగే ఏదో అనుకుని, వాడు అనుకున్నాడు చూసారా, ఏదో అంటారు కదా, బతుకేమో కుష్ఠరోగం, చెప్పుకునే మాటలు చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి. అదే అంటారు, పేరు గొప్ప, అంతేనా? పేరు గొప్ప, ఊరు దెబ్బ. స్తోత్రం. నీ బతికేంటో చూసుకోకుండా ఈ బాగుపడే మాటలు త్రోసేసి వెళ్ళిపోతున్నాడు. ఎలీషా ఏం మాట్లాడాలి, మౌనంగా కూర్చున్నాడు. బాగుపడాలంటే దిగు, ఇను చెయ్యి, బాగుపడి వెళ్తావు, లేదా పో. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? హలో, ఎవరికి నష్టం? దేవుడు నీ బాగు కోసం చెప్తే అది జీవం, దీర్ఘాయువును, స్వస్థతను కలగజేసే మాట. కానీ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోయినంతసేపు అతనికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. అప్పుడు చెప్పాడు సేవకుడు ఆ మాటని, సరే వెనక్కొచ్చి తెక్క కుదిరినట్టుంది, వెనక్కొచ్చి యోర్దాను నదిలో దిగి 7 సార్లు మునిగి ప్రవక్త చెప్పినట్టు చేశాడు. కుష్ఠరోగం పోగొట్టుకొని శుద్ధుడయ్యాడు. నా దేవుని ప్రజలారా, చెప్పానే మీకు యేసయ్య మాట, ప్రభు తన ప్రజలకు సంపూర్తిగా తన మాటలన్నీ తెలియచేశారు. అనగా మేలు కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవము కొరకు మనకు అవసరమైన
ప్రతి మాట ప్రభువు మనకు అందించాడు. దివి నుండి వచ్చి మన మధ్యకు దిగి వచ్చి దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందమని చెప్పారు. ఈ మాటలన్నీ నీ జీవం కొరకే, నీ మేలు కొరకే. ఆయన దగ్గరకు వచ్చి ఆ మాటలు నీ ఆ ప్రకారంగా నువ్వు చేసావనుకో, నువ్వు రక్షించబడతావు, స్వస్థపడతావు, ఆశీర్వదించబడతావు, నెమ్మది పొందుతావు, దీర్ఘాయువు పొందుతావు, దేవుని రాజ్యానికి చేరుతావు. చప్పలగొట్టు గట్టిగా హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలని చేయలేదనుకో, అడుగో కుష్ఠరోగంతో వచ్చాడు చూడు, రావటం బాగానే వచ్చాడు, ప్రవక్త దగ్గరికే వచ్చాడు, బాగుపడాలనే వచ్చాడు, కానీ మాట ఏం సత్యేగా బాగుపడడానికి. వింటున్నావా నువ్వు? నీ టైప్ కూడా ఈ టైపులో ఉందనుకో, ఆడవారైనా మగవారైనా స్త్రీలైనా పురుషులైనా ఈ నయమానులాగా ఈ టైపులో ఉందనుకో, నీ వ్యవహారం అలాగే పోతావు. ఇక ఇంకొక మనిషి ఉన్నాడు, మత్తయి సువార్త, ఇంకొక వ్యక్తి. స్తోత్రం 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 స్తోత్రం. లూకా సువార్త 20వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎతుక్కోండి మరి జీవం గల దేవుని మాటలు, ఈ నిరర్ధకమైపోయే మాటలు కాదు. ప్రైజ్ ద లార్డ్. చదవాలి ఇప్పుడు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికే వచ్చాడు. చదవరే. అదే ఆ మాట కాదు, చెప్తాను. అది కాదు. మత్తయిలోకి రండి, లూకాలో కూడా ఉంటుంది. అమ్మా అది మత్తయి 19:16 రైట్. అది మత్తయి 19:16 చూడండి, బైబిల్ చూడండి. చెబుతున్నాను కదా, దేవుడే మాట్లాడుతున్న రోజు ఈరోజు మీతో. యశూరులాగా కొవ్వి కాలాడించేవాళ్ళలాగా ఉండకండి. ఎన్ని మాటలు చెప్పినా మీకు. చూడండి ఆ మాటలు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బాధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడిగాడు. ఆయన చెప్పాడు, ఆజ్ఞలు గైకొనమని చెప్పాడు. స్తోత్రం. ఇక మనం చదువుకున్న మాట ఏంటి? ఎవడైనా ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు కదా ఏమైతే చెబుతారో ఆయన మాటలు విని వాటి చొప్పున చేయాలి. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొనమని ప్రభువు చెప్పినప్పుడు ఈ వ్యక్తి, నేను చిన్నప్పటి నుంచి గైకుంటున్నాను, నాకు కొదువేంటి అన్నాడు. రైట్. నీకు ఒకటి కొదువుగా ఉంది నీకు. నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిని ఎడలని వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇమ్మని చెప్పాడు. అతడు ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. చూడండి, ఈ వ్యక్తి కూడా ఆరంభంలో మనం చూస్తాం, అతని ఉద్దేశము చూస్తే అసలు అతను రావడం ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, సద్బోధకుడా, ఎంత బాబు ఎలాంటి భక్తి గలవాడిగా మాట్లాడుతున్నాడండి. ఆయన యొద్దకు రావడం, మోకాళ్ళు అనడం,
చేతులెత్తి, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందాలి, నేనేం చేయమంటావు బాబు? ఆయన నిత్య జీవం ఇచ్చేవాడని ఎరుగు, ఇతను తెలుసు, బాగానే ఉంది. మరి ఆ నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని మాటలు అతనికి చెప్పినప్పుడు ఆ మాటలు విన్నాడా? ఆ మాటలు చొప్పున చేశాడా? చేయలేదు. వ్యసనపడి, చెప్పండి, వినాలి, ఏ ఒక్కరూ దేవుని మాట వినకుండా తప్పిపోకూడదు. వ్యసనపడి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడే అన్నాడు యేసయ్య, అక్కడే అన్నారు, ధనవంతుడు దేవుని రాజ్యములో చేరటం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడు అంటే దాని అర్థం ఏంటి? ఇతడు దేవుని ఎడలకి ధనవంతుడు కాదు, దేవుని కంటే కూడా లోకములో తనకున్న వాటిని అధికంగా ప్రేమించిన వ్యక్తి. అదే మాట ప్రభువు చెప్పారు, ఎవడైనా నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయకపోతే వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టే. ఇప్పుడు చూడండి, నిత్యజీవం ఉందని తెలుసు, నిత్యజీవం పొందాలని తెలుసు, దేవుని ఆజ్ఞలు గైకొనాలని తెలుసు, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ప్రభు వాని మేలు కొరకు నువ్వు పరిపూర్ణుడవు కావాలని ప్రభువు చెబితే వ్యసనపడి వెళ్ళిపోయాడు. నేను వాక్యం ధ్యానించుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ప్రేరేపించాడు. స్వస్థపడాలని కుష్ఠరోగి రావడం మంచిదే, ప్రవక్త దగ్గరికే వచ్చాడు, సువార్త విన్నాడు, కానీ వచ్చాడే కానీ ప్రవక్త చెప్పినట్టు చేయనంతసేపు అతను స్వస్థత. నిత్యజీవం కావాలని మరొకడు వచ్చాడు, యేసుక్రీస్తు నిత్యజీవం ఇచ్చే దేవుడని తెలుసు అతనికి, ఆయన దగ్గరికే వచ్చాడు, మోకాళ్ళుని ఆయన ప్రార్థించాడు, కానీ ప్రభువు చెప్పినట్టు. సో ఏమి లాభం? ఏమి లాభం? నేను చెబుతున్నాను, దేవుని మాట మీకు చెబుతున్నాను, నీవుగాక దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని వాటి చొప్పున చేయకపోతే నీకు ఏ మేలు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. వచ్చిన వారు అందరు ఇలా నా వైపు చూడండి. మీరు దేవుని దగ్గరికి వచ్చారు, వస్తున్నారు, యేసుక్రీస్తే నిత్య జీవం ఇచ్చేవాడని, యేసుక్రీస్తే రక్షకుడని, దేవుడని విశ్వాసం ఉంది, మంచిది. దేవుని మాటలు వింటున్నారు, మంచిది. ఆ మాటలు విని ఆ ప్రకారంగా చేయువారుగా ఉంటున్నారా? లేక ఆ మాటలు విని వ్యసనపడి మీ స్వచిత్తం ఇష్టానుసారంగా జీవించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారా? దేవుని మాట వినకపోతే, నువ్వు అలాగే వెళ్ళిపోతే, ఇక్కడికి వచ్చి నువ్వు ఆరాధన చేసినా, అర్పణ అర్పించినా, నీవు నిత్య జీవంలోకి వెళ్తావా? వెళ్ళావు. దీర్ఘాయువు పొందుతావా? పొందు. ఆమేన్. నా దేవుని వాక్యం ఈరోజు నీతో తేటగా మాట్లాడుతుంది. చివరిగా నేను మీకు ఇంకొక వాక్యం మీకు చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 'నా ప్రభువైన యేసుక్రీస్తు విస్తారమైన ప్రజలకి నిత్య జీవాన్ని గూర్చిన మాటలు మాట్లాడారు. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే, ఆరంభంలో ఆ తిబెరియా సముద్ర తీరాన అంతకు మునుపు ప్రభు రొట్టెలు చేపలు ఆశీర్వదించి పెట్టిన చోట, ఆ ప్రాంతంలో నుండి అక్కడ ప్రభువుని వెతుక్కుంటూ మరుసటి రోజు కొందరు వస్తారు. అప్పుడు ప్రభు తిబెరియా ప్రాంతంలో లేరు,
కపెర్నహూములో ఆయన బోధ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చి కొన్ని ధోనిలతో కొంతమంది వచ్చి, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చావు? మేము అక్కడ ఎతుకుతున్నావు నిన్ను, సరిగ్గా నిన్న టయానికి ఇక్కడ కదా అవన్నీ గుర్తొచ్చి సరిగ్గా అక్కడికి వచ్చావు, వెతుకుతున్నావు అన్నారు. యేసు ప్రభువుకి అందరి హృదయాలు తెలుసు. క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నారు పాపం. నిత్య జీవం కలగచేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. ఈరోజు బ్రదర్ నువ్వెంత కష్టపడుతున్నావో దేవుడికి తెలుసు అంటారు కొంతమంది. ఎంత కష్టపడుతున్నాను నేను? రైట్, దేని కొరకు కష్టపడుతున్నావు? నువ్వు కష్టపడుతున్న దేనికోసం? క్షయమైపోయేదాని కొరకు కష్టపడుతున్నావు. అక్షయమైన దాని కొరకు కష్టపడుతున్నావా? కష్టపడలేదు. అక్షయమైన దాని కొరకు ప్రాకులాడుతున్నావా? ఈరోజు మీరు చాలా దూరాల నుంచి కూడా ఈ 6వ నెలలో దేవుడు ప్రవేశపెట్టాడు. మొదటి వారం నా ప్రభు యొక్క శరీరం ఆయన రక్తము పొందుకోవాలని ఆశతో మీరు వచ్చారు. అక్షయమైన ఆహారం. కొంతమంది తడిచైనా వచ్చారు, వానైనా వచ్చారు. అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి, దాన్ని మనుష్య కుమారుడు మీకు ఇస్తారు అని చెప్పి ఈ 6వ అధ్యాయంలో ఈ అక్షయమైన ఆహారం గురించే మాట్లాడారు. అప్పుడు చివరికి తీసుకెళ్తూ మాట్లాడి చెప్తారు, నా శరీరం నేను తండ్రి మూలంగా జీవిస్తున్నట్టే నన్ను తినివాడు నా మూలంగా జీవిస్తాడు అని చెప్పినప్పుడు అక్కడున్న కొందరు శిష్యులు ఆయన వెంబడించిన వాళ్ళే యూదులు ఏమన్నారంటే, ఇది కఠినమైన మాట, దీనిని ఎవడు వినగలడు కదా. అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఎవడు వినగలడని చెప్పుకున్నారు. స్తోత్రం. అప్పటి నుంచి వారిలో అనేకులు వెనక్కి తీసి మరెన్నడూ ఆయనను వెంబడించలేదు. దేవుడి బిడ్డలారా ఆలోచించాలి. ఈ 3వ మాట కూడా దేవుని మాట కఠినమైన మాట కాదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలన్నీ మన మేలు కొరకే, మన నిత్య జీవము కొరకే. ఆమేన్. చూసారా, ఇది కఠినమైన మాట, ఎవరు వినగలరు అని అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన శరీరమును ఎలా తిననీయగలడు అని అనుకున్నారు, అర్థం చేసుకోలేదు. యేసయ్య అక్కడ చెప్పారు, నిత్య జీవము కలుగచేయు మాటల గురించి చెప్పారు. నా శరీరము జీవాహారం, నిజమైన ఆహారం. ఆనాడు మోషే పరలోకం నుండి వచ్చే ఆహారం మీకు ఇవ్వలేదు, నా తండ్రే పరలోకం నుండి వచ్చే ఆహారం మీకు ఇచ్చాడు. జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని ప్రభువు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆయన దగ్గరకు వచ్చారు కానీ ఆయన చెప్పినట్టు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అన్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని చూస్తున్నారా? అప్పుడు పేతురు అన్నాడు, చూడండి కింద మాట, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. స్తుతించండి. ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. యేసయ్య మాటలు చెప్పండి, మనకు చెప్పాలి. నిత్య జీవమును కలగచేయు మాటలు. వింటున్నారా? స్తోత్రం. యేసయ్య మాటలు మనకు నిత్య జీవం. ఇదిగో దైవ సేవకునిగా దేవుని పక్షాన నిలబడి చెబుతున్నాను. దేవుడు చెప్పిన ఈ మాటలు ఈ రోజున నీవు, ఆనాడు నయమానని, అంతకుముందు ఇజ్రాయేలు గురించి నయమానని, ఆ తర్వాత ప్రభు ఎదుటికొచ్చిన ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు గురించి విన్నావు. ఈరోజు నీవు దేవుడు చెబుతున్న ఈ ఉపదేశము టోటల్గా దేవుని యొక్క బోధ, దేవుని యొక్క ఉపదేశం, ఈ మాటల్ని ఆయన దగ్గరకు వచ్చి విని వాటి చొప్పున చేస్తున్నావా?
లేక ఇది కఠినమైన మాట, లేకపోతే ఎవరు చేయగలరు అని అనుకుని ఆ వ్యక్తిలాగా వ్యసనపడి వెళ్ళిపోతున్న వ్యక్తిగా నీవున్నావా? మీరు ఆలోచన చేసుకోండి. దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాట చొప్పున చేయకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టే. కట్టుకో, అది ఉండదు, కూలిపోద్ది. నీకు తీరని నష్టం, నీకు నీ ప్రయాస అంతా దండగా, కడక మిగిలేది కన్నీళ్ళే. కడక మిగిలేది కన్నీళ్ళే. చాలా 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 జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. దేవుని దగ్గరికి రావడం మహాభాగ్యం, ధన్యత. మనిషి దేవుని దగ్గరికి రావడం, దేవుని మాటలు వినడం ధన్యం కదా కదా. యేసు ప్రభువుని పొగడారు ఆ రోజుల్లో కొందరు. ప్రభువా, నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనములు ధన్యమయ్యా. కానీ యేసయ్య అన్నారు, అవును కానీ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు మరీ ధన్యుడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి, 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 స్తుతించండి. నా మాటలు విని వాటి చొప్పున చేయు వాడు మరీ ధన్యుడు. ఆమేన్. యేసయ్యను మోసిన గర్భం మరియా, ఆయన కుడిచిన స్తనములు ధన్యమనుకుని ప్రజలు అనుకుంటే, ప్రభువు చెప్పిన మాట చూడండి, నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు మరీ ధన్యుడు. ఈ రోజున మనందరికీ అవసరం ఈ కడవరి దినాల్లో గనుకే ఆత్మ బయలుపరుచుచున్న సంగతులు చెవుగలవారు వినుగాక. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు వింటున్నావు. ఆయన మాటలే మనకు నిత్య జీవపు మాటలు. మరి ఆ మాటలు నీవు విని వాటి చొప్పున చేయని వ్యక్తివైతే నీకేమీ ప్రయోజనం ఉండదు. ఈ సందేశము ద్వారా మీ జీవితాలను మీరు పరీక్షించుకొని పరిశోధించుకొని చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరు మీరు ఆలోచన చేయాలి. ఈరోజు నీ వంతు నీవు దేవుని మాటలు, ప్రశస్తమైన దేవుని మాటలు వింటున్నావు. ఆ మాటల చొప్పున నువ్వు చేస్తున్నావా, జీవిస్తున్నావా? లేక దేవుని మాటలు వినేసి వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి వెళ్ళిపోతావు? అందరూ అలాగు మోకాళ్ళు నీ కళ్ళు మూయండి, బైబిల్ అలా ఉంచుకొని మోకరిల్లండి. నేను చెబుతున్నాను,